అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లయింది నల్గొండ జిల్లాలో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థి పరిస్థితి. చండూరు మండలం బంగారిగడ్డలో సర్పంచ్ పదవిని 73 లక్షలకు పాడుకున్న సమీనా ఖాసిం చివరి రోజు ట్విస్ట్తో పోటీకి దిగాల్సి వచ్చింది. ఊరికి ఎలాగైనా సర్పంచ్ అవ్వాలనుకున్న ఈ సమీనా ఖాసిం ఏకంగా 73 లక్షలకు పదవిని వేలం పాడుకుంది. అప్పటికే నామినేషన్లు వేసిన వాళ్ళంతా కూడా ఉపసంహరించుకుంటే గ్రామంలో ఆలయాల నిర్మాణానికి 73 లక్షల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చింది. దీనికి మిగిలిన అభ్యర్థులంతా అంగీకరించినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. గ్రామంలో ఎన్నిక జరగకుండా సర్పంచ్ పదవిని వేలం వేయడంపై గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. వేలంలో పాల్గొన్న వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం 4 నామినేషన్లను ఉపసంహరించుకోగా ఫిర్యాదు సంగతి తెలుసుకున్న 7 పోటీలో ఉండిపోయారు. దీంతో బంగారిగడ్డకు ఎన్నిక కంపల్సరీ అయింది. డబ్బులు విసిరి సర్పంచ్ అయిపోవాలన్న సమీనా ఖాసిం కోరికకు బ్రేక్ పడింది. అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లుగా మారింది నల్గొండ జిల్లాలో సర్పంచ్ అవ్వాలనుకున్న ఓ అభ్యర్థి పరిస్థితి. చండూరు మండలం బంగారిగడ్డలో సర్పంచ్ పదవిని 73 లక్షలకు పాడుకున్న సమీనా ఖాసిం చివరి రోజు ట్విస్ట్తో పోటీకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఊరికి ఎలాగైనా సర్పంచ్ అవ్వాలనుకున్న సమీనా ఖాసిం ఏకంగా 73 లక్షలకు పదవిని వేలం పాడుకుంది. అప్పటికే నామినేషన్లు వేసిన వాళ్ళంతా కూడా ఉపసంహరించుకుంటే గ్రామంలో ఆలయాల నిర్మాణానికి 73 లక్షల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చింది. దీనికి మిగిలిన అభ్యర్థులంతా అంగీకరించినట్టుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. గ్రామంలో ఎన్నిక జరగకుండా సర్పంచ్ పదవిని వేలం వేయకుండా గ్రామానికి చెందిన వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వేశాడు. వేలంలో పాల్గొన్న వారందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం 4 నామినేషన్లను ఉపసంహరించుకోగా ఫిర్యాదు సంగతి తెలుసుకున్న 7 పోటీలోనే ఉండిపోయారు. దీంతో బంగారిగడ్డకు ఎన్నిక కంపల్సరీ అయింది. డబ్బులు విసిరి సర్పంచ్ అయిపోవాలన్న సమీనా ఖాసిం కోరికకు బ్రేక్ పడింది. 11 మంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది. కానీ ఈ న్యూస్ మొత్తం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, అదే విధంగా ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఎన్నికల అధికారికి ఆ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ ఎన్నిక అనేది ఓటింగ్ ద్వారా జరగాలి, కానీ ప్రలోభాలు పెట్టి ఈ విధంగా దేవాలయాలకు అభివృద్ధి కానీ వారంతల వారు మాట్లాడుకునే విధానం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని కూడా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎట్టకేలకి ఇవాళ మొత్తం కూడా అంతా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఉందో బంగారుగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉన్నాం. ఎక్స్క్లూజివ్ గా వ్యక్తితో మాట్లాడేందుకు ఆర్వో కూడా రంగంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం బంగారుగడ్డ సర్పంచ్ కి సంబంధించి అఫీషియల్ గా ఎవరైతే ఉన్నారో మొత్తం 7 పోటీలో ఉన్నారు. గౌసియా బేగం, జయమ్మ, వెంకన్న, సునీత, అరుణ, విజయలక్ష్మి, సమీనా అని కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమీనా అనే వ్యక్తినే మా భర్త సాఫ్ట్వేర్ గా పనిచేస్తారు, హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తారు. గ్రామస్తులంతా కూడా 73 లక్షలుగా నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అధికారులు కూడా మొత్తం ఈ విధంగా జరగడం ఏంటని కూడా దీనిపై కావడం జరిగింది. కానీ ఎట్టకేలకు మళ్ళీ ఒకవేళ ఏకగ్రీవంగా చెల్లదు, ఒకవేళ గెలిచినా కానీ అది రద్దు అవుతుంది అనుకున్నా ఎన్నికలకే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అంతా 73 లక్షలు అంతా కూడా ట్రాష్ అని చెప్పవచ్చు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం సర్పంచ్ అభ్యర్థుల గుర్తులను మనం చూస్తున్నాం. ఆ మొదటి గుర్తు ఉంగరం, కత్తెర, బ్యాటు, బాలు, పర్సు, రిమోట్ కంట్రోల్, టూత్ పేస్ట్, ఈ విధంగా గుర్తులను కూడా కొద్దిసేపు క్రితమే బయట డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంగారుగడ్డ గ్రామానికి సంబంధించి అసలు ఏకగ్రీవం సంబంధించినటువంటి విషయం మనతో మాట్లాడానికి ఆర్ఓ ఉన్నారు. చెప్పండి, మనం నిన్నమన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం, వైరల్ గా చూడడం జరిగింది. బంగారుగడ్డ గ్రామ పంచాయతీ అనేది మొత్తం కూడా వారంతా వేలంపాట నిర్వహించుకున్నారన్నారు. ఏం జరిగింది అసలు? ఇవాళ ఎంతమంది పోటీలో ఉంటున్నారు? ఫస్ట్ 11 మెంబర్స్ నామినేషన్ వేశారు సార్. ఈ రోజు లాస్ట్ డే కావడం చేత 4 విత్డ్రా కావడం జరిగింది. 7 సభ్యులు పోటీలో ఉన్నారు. వారికి ఈ సింబల్స్ అనేటువంటివి కేటాయించి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదే విధంగా వార్డు సభ్యులకు కూడా గుర్తులు కేటాయించి డిస్ప్లే చేశాము. మా దృష్టికి అయితే అది రాలేదు. నల్గొండ జిల్లా కలెక్టర్ మేడం గారి సూచనల మేరకు, ఆర్డీఓ మేడం శ్రీదేవి గారి సూచనల మేరకు, ఎంపీడీఓ సార్ సూచనల మేరకు మొత్తం మొదటగా ఎంతమంది నామినేషన్లు వేయడం జరిగింది? ఈ రోజు ఎంతమంది విత్డ్రా? ఫస్ట్ నామినేషన్లు వేసింది 16 వచ్చినాయి సార్. అందులో ఒక మహిళ 3 చెట్లు ఇవ్వడం జరిగింది.
కొంతమంది 2 సెట్లు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని సెట్స్ మనము తీసివేయడం జరిగింది. తర్వాత లాస్ట్ మిగిలిన వాళ్ళు 11 మెంబర్స్ ఉండే. అందులో ఈ రోజు లాస్ట్ రోజు కావడం చేత 4 సభ్యులు విత్‌డ్రా అయ్యారు. పోటీలో ఉన్నటువంటి సభ్యులు 7 మిగిలారు. రైట్, చూడొచ్చు మొత్తం మీద చెప్తున్నట్టు కూడా మొత్తం గుర్తులను కూడా కేటాయించడం జరిగింది. గుర్తులను కూడా డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంగారుగడ్డని మనం చెప్పడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెన్సేషన్ జరిగింది, వేలంపాట అనేది జరిగింది అని కూడా అన్ని గ్రామాల్లో, మిగతా గ్రామాల్లో కూడా ఇదే మాదిరిగా ఇంకా ఇప్పుడు మొదటి విడతనే ముగిస్తాయి కాబట్టి రెండో విడత, మూడో విడత కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ వేలంపాటలు అనేది ఒకవేళ ఈ విధంగా చేసుకున్నా కానీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచినా కానీ రద్దు అవుతుందని కూడా దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా స్పందించడంతో ఎట్టకేలకు ఈ విధంగా వేలంపాటలకు చెక్ పడినట్లయింది. మనం ఏదైతే చూస్తున్నామో బంగారుగడ్డలో ఉన్నటువంటి వేలంపాటకు సంబంధించి యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. 11 మందికి గాను మొత్తం 4 ఇప్పటికే విత్‌డ్రా చేసుకున్నారు. 7 పోటీలో ఉన్నారు. యథావిధిగా ఎన్నికలు జరగనున్నాయి. అందుకు సంబంధించినటువంటి గుర్తులు కూడా ఉన్నాం. మనం ప్రస్తుతం బంగారుగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నాం. ఇదే గ్రామంలో నిన్న మొన్నటి వరకు కూడా అంతా కూడా ఏకగ్రీవం అనుకున్నారు. గ్రామస్తులంతా కూడా ఏకదాటిపై అంతా వచ్చి చేయాలనుకున్నారు. కానీ అఫీషియల్ గా కొంతమంది ఇక్కడ చేసినటువంటి ఫిర్యాదు మేరకు అదేవిధంగా ఎవరు కూడా విత్‌డ్రా చేసుకోలే. అందరు కూడా అన్ని పార్టీల నేతలు కూడా పోటీలో ఉన్నారు కాబట్టి 7 పోటీ పడుతున్నారు కాబట్టి అంతా కూడా ఏకగ్రీవం అయితే కూడా అంతా విత్‌డ్రా చేసుకుంటేనే ఏకగ్రీవం అవుతారు. కానీ ఇవాళ చివరి తేదీ కాబట్టి మధ్యాహ్నం 3 గంటల వరకే ఈ విత్‌డ్రాలు కూడా ముగిస్తాయి. విత్‌డ్రాలు కూడా మొత్తం 7 పోటీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్నిక అనేది సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.